ఆహారమే ఔషధము, మంచి నిద్ర మంత్రము, మనశ్శాంతి మర్మము, ఆరోగ్యం లక్ష్యము. హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ పవన్ వరియోగి. ఈరోజు మనం 30 ఏళ్ళకే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, వీటిని మనం ఎలా నివారించగలం అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్కి 10 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే అతిగా ఆలోచించడం. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎంత ప్రమాదకరం అంటే ఎక్కువగా చింతించడం లేదా టెన్షన్ తీసుకోవడం వలన హార్ట్ వేగం బాగా పెరిగి సడన్గా కొట్టుకోవడం ఆగిపోతూ ఉంటుంది. ఎంఆర్ఐ రీసెర్చ్ చెబుతున్నది ఏంటంటే ఎప్పుడు ఆలోచించే వాళ్ళలో అడ్రినలిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. రెండో కారణం ఏంటంటే సోషల్ కాంపిటీషన్. వాళ్ళు ఏం చేశారు, నేనేం సాధించాను, ఇది మానసిక ఒత్తిడిని ఎంతగానో పెంచుతుంది. మూడో కారణం షాలో బ్రీతింగ్, పైగా శ్వాస తీసుకోవడం. దీనివల్ల హార్ట్కి తగినంత ఆక్సిజన్ చేరదు. హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే ఇలా శ్వాస తీసుకునే వాళ్ళలో ఆక్సిజన్ 20% తక్కువగా ఉంటుంది. మరియు మద్యపానం, ధూమపానం, కాఫీ ఎక్కువగా తీసుకోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, ఇవి మన బాడీ రిథంని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన లిపిడ్ మెటబాలిజంని గందరగోళంగా చేస్తాయి. ఐదో కారణం ఏంటంటే విషాదంగా ఉండడం, కోపాన్ని దాచుకోవడం మరియు ఎమోషనల్ డిప్రెషన్స్కి వెళ్ళడం గుండెపైన తీవ్ర ప్రభావాలను చూపెడుతూ ఉంటాయి. మరియు నిద్రాలోపం. ఈ స్లీప్ డెఫిషిట్ వల్ల డీప్ స్లీప్ దశలోకి చేరకపోవడం వల్ల గుండె ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే 1 గంట నిద్ర తక్కువ అయినా కూడా మరుసటి రోజు హార్ట్ అటాక్స్ రిస్క్ 5 నుంచి 7% పెరుగుతుంది. తర్వాత విటమిన్ డి, విటమిన్ B12 తక్కువగా ఉండడం వల్ల మన గుండె పైన ఎంతో ఒత్తిడి పడుతూ ఉంటుంది. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే యువతలో 60% మందికి విటమిన్ డి తక్కువగా ఉందంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. మరియు సంతోషం, ఉల్లాసం జీవితంలో లేకపోవడం వల్ల సెరటోనిన్ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ICMR యొక్క రీసెంట్ స్టడీలో తేలింది ఏంటంటే మొబైల్, వైఫై సిగ్నల్స్ వల్ల 24 గంటలు మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్కి గురవుతూ ఉన్నాం. దీనివల్ల గుండె పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలకి మరి పరిష్కారాలు ఏంటి అని మనం ఆరాధిస్తే దీని కొరకు ప్రతిరోజు మనము 6 నుంచి 7 మధ్య కాలంలో చక్కటి వాక్ చేయడం ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండాలి. 4-7-8 శ్వాస పద్ధతిని మనం పాటించడం వల్ల మన గుండె పైన ఒత్తిడిని ఎంతగానో మనం తగ్గించగలుగుతాం. ఈ 4-7-8 శ్వాస పద్ధతి అంటే ఏంటంటే 4 సెకండ్లు ఊపిని పీల్చుకోవడం, 7 సెకండ్లు ఆపడం, 8 సెకండ్లు నెమ్మదిగా విడుదల చేయడం. తర్వాత ఆయిల్ని రెగ్యులర్గా మనం మారుస్తూ ఉండాలి. వారానికి ఒకసారి ఒక ఆయిల్ని మనం వాడుతూ ఉండడం వల్ల ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా సన్ఫ్లవరు, మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ తరచూ మారుస్తూ ఉండాలి. తర్వాత నేచర్లో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చెప్పులు లేకుండా బేర్ ఫుట్తో నడవడం వల్ల ఎంతో మార్పును మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు రాత్రి 10 గంటల తర్వాత మొబైల్ స్క్రీన్ని పూర్తిగా మనం ఆపేసి నిద్రకి ఉపక్రమించాలి. మెగ్నీషియం ఎక్కువగా ఉన్న భోజనం తీసుకోవడం వల్ల మన స్లీప్ సైకిల్ ఎంతగానో ఇంప్రూవ్ అయిపోతుంది. ముఖ్యంగా పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, స్పినచ్ ఈ మెగ్నీషియంని ఎంతో ఎక్కువగా కలిగి ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్ళు కూడా గుండె సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. నిద్రకు ముందు 2 minutes డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. 25 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి ECG, లిపిడ్ ప్రొఫైల్, షుగరు, CRP, హోమోసిస్టిన్ వంటి పరీక్షలు తరచుగా చేసుకుని ఉండడం ఎంతో సహాయపడుతుంది. గుండె వ్యాధులు కేవలం ఆహారం వల్లనే రావు. మన ఆలోచన, మన నిద్ర, మన శ్వాస, మన సంతోషం వీటన్నిటిపైన ఆధారపడి ఉంటాయి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.